మనం ఇప్పుడు నిమి చక్రవర్తి గురించి తెలుసుకుందాం. ఈయన ఎవరు? ఇక్ష్వాకుని పుత్రుడు నిమి, సూర్యవంశస్థుడు. ఒకనాడు నిమి ఈ మహారాజుకి సత్రయాగం చేయాలని కోరిక పుట్టింది. తమ కులగురువు వశిష్ఠుడు ఆయన దగ్గరికి వెళ్ళి తనతో సత్రయాగం చేయించమని అడిగాడు నిమి చక్రవర్తి. కానీ వశిష్ఠుడు అప్పటికే ఇంద్రుడికి ఒక యాగం దగ్గరుండి జరిపిస్తానని మాట ఇచ్చాడు. అందుకని ఇంద్రుడు యాగం పూర్తయిన వెంటనే వచ్చి నీ చేత యాగం పూర్తి చేయిస్తాను, సత్రయాగం చేయిస్తాను అని చెప్పాడు. కానీ ఈ నిమి చక్రవర్తి చెప్పి వెళ్ళిపోయాడు వశిష్ఠుడు. కానీ ఈ నిమి చక్రవర్తికి మానవ జీవితం అల్పం కదా, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, చేయాలనుకున్న పని వెంటనే చేస్తే ఆ పుణ్యఫలం ఏదో మనకు దక్కుతుంది కదా అలా అనుకుంటూ వేరే ఋత్విక్కులని మాట్లాడుకున్నాడు. వాళ్ళ ద్వారా తను చేయాలనుకున్న సత్రయాగం మొదలు పెట్టాడు నిమి చక్రవర్తి. అక్కడ ఇంద్రుడి చేత చేయించవలసిన యాగాన్ని పూర్తి చేయించి వశిష్ఠుడు త్వరగా ఈ సత్రయాగం జరిపించడానికి బయలుదేరి నిమి చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. నిమి చక్రవర్తి వేరే ఋత్విక్కుల చేత యాగం చేయడం మొదలు పెట్టేశాడని తెలుసుకుని దానిని వశిష్ఠ మహర్షి అవమానంగా భావించాడు. అంతేకాక లోనికి వెళ్ళి నిమి చక్రవర్తిని కలుద్దాం అనుకున్నాడు వశిష్ఠ మహర్షి. కానీ ద్వారపాలకులు లోనికి వెళ్ళనీయలేదు. వశిష్ఠుడు కోపంతో నిమి మరణించుగాక అని శపించాడు. అయితే అసలు కారణం విచారించకుండా గురుస్థానంలో ఉండి కూడా కోపంతో తనని శపించినందుకు నిమి కూడా గురువైన వశిష్ఠుణ్ణి మరణించమని ప్రతిశాపం ఇచ్చాడు. వశిష్ఠుడు మరణించాడు. శాపానికి ఇంకా తిరుగులేదు కదా ఎవరి శాపానికైనా. అతను కూడా నిమి చక్రవర్తి కూడా చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. కొంతకాలానికి మిత్రావరుణుల వల్ల అప్సరస అయిన ఊర్వశికి వశిష్ఠుడు పుత్రుడిగా జన్మించాడు. అయితే ఈ వశిష్ఠుని శాప కారణంగా నిమి కూడా మరణించాడు. కానీ సత్రయాగం మధ్యలో ఆపడం మంచిది కాదు అని నిమి శరీరాన్ని అనేక రసాయనాలతో పూత పూసి పాడవకుండా చేశారు ఋత్విక్కులు. సత్రయాగాన్ని పూర్తి చేశారు. యాగం చివరి భాగంలో దేవతలు సంతోషించి వరమిద్దామని వచ్చారు. యాగాన్ని పూర్తి చేసిన ఋత్విక్కులు నిమి చక్రవర్తిని బ్రతికించమని కోరారు దేవతల్ని. దేవతలు కూడా అంగీకరించారు. కానీ నిమి చక్రవర్తి తిరిగి తన దేహాన్ని పొందడానికి అస్సలు ఇష్టపడలేదు. అశాశ్వతమైనటువంటి ఈ దేహం నాకు వద్దు అన్నాడు. మరి ఋత్విక్కులు కోరిన కోరిక నిన్ను బ్రతికించుకోవాలని, మరి నీ కోరిక ఈ దేహబాధలు ఉన్నటువంటి శరీరం వద్దని. ఇద్దరి కోరికలు సమంజసమైనవే. అందరి కోరిక తీరే విధంగా మేము నీకు ఒక వరాన్ని ఇస్తాము. అదేంటంటే నువ్వు సర్వ ప్రాణులు కన్నులు మూసి తెరిచే ప్రక్రియగా జీవించు అని నిమికి దేవతలు వరం ఇచ్చారు. అయితే రాజ్యభారం వహించేటటువంటి రాజు లేని కారణంగా ఋత్విక్కులు ఈ భద్రపరిచినటువంటి నిమి దేహాన్ని మధించారు. ఆ ప్రాణం లేనటువంటి దేహం నుండి వైదేహుడు జన్మించాడు. దేహం మధించడం వల్ల పుట్టాడు కాబట్టి మిథులుడు అని పిలిచారు.
అతడు రాజుగా ప్రజలని కన్నబిడ్డల మాదిరి పరిపాలించాడు. అందుచేత అతన్ని జనకుడు అని కూడా అన్నారు. ఈ విధంగా సూర్యవంశం నుంచి జనక వంశ చరిత్ర ప్రారంభమైంది. బాగుందా? మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.